తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రధాన రహదారిపై మనం ఉన్నాము. ఈ సెక్యూరిటీ పర్పస్ తో ఆ 250 కుటుంబాలను కూడా ఖాళీ చేయించి రోడ్డును పడిన పరిస్థితి. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రధాన రహదారిపై మనం ఉన్నాము. దాదాపు 100 మీటర్ల నుంచి 150 మీటర్ల వరకు ఇక్కడ నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఫస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి మరొక చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ 2-3 చెక్ పోస్టులు దాటిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళడానికి పర్మిషన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అనుమతి లేకుండా ఏ వెహికల్ అయినా సరే, ఏ వాహనం అయినా సరే లోపలి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రం ఒక సినిమా రేంజ్లో భూమిలో నుంచి పెద్ద పెద్ద మేకులు లాంటివి బయటకు వచ్చి ఆ వాహనాలని డ్యామేజ్ చేసే పరిస్థితి అప్పట్లో ఉండేది. మనకి చూసుకోవచ్చు, ఇక్కడ ఇలా చాలా సాఫ్ట్గా ఉంది రోడ్డు. మధ్యలో గుంతలు తవ్వేసి భూమిలో నుంచే ఆ మేకుల్ని ఏర్పాటు చేసి వాళ్ళు అంటే సెక్యూరిటీ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ ఒక బటన్ ప్రెస్ చేయగానే మేకులు లాంటివి బయటికి రావడం, వాహనాలు డ్యామేజ్ కావడం, వాహనాల టైర్లు డ్యామేజ్ కావడం చూస్తుండేది. ఇంకా మనం చూసుకోవచ్చు, అక్కడ విజయ ఎన్క్లేవ్ కనిపిస్తుంది కదా, ఒక అపార్ట్మెంట్. దాని పక్కనే అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందే ఆ కన్స్ట్రక్షన్ జరగడము, అవి సేల్కి పెట్టడం, ఇవన్నీ కూడా జరిగేవి. కానీ ఏదైతే ఇక్కడి నుంచి యాక్సెస్ కోల్పోయారో సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఇటువైపు రావడానికి లేదు. ఇక్కడ క్లోజ్ చేసి దాదాపు 2 కిలోమీటర్లు తిరిగి చుట్టూ తిరిగి ఈ ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేది. అలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఇక్కడ ఉండేవి. ఇటు నుంచి రావడానికి ఏ వాహనాలకి అనుమతి లేవు. మేము ఇక్కడే ఉంటున్నాము, ఇవే మా నివాసాలని చెప్పినా కూడా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. సో ఆ బిల్డర్ పూర్తిగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో మనకి చూడండి కనిపిస్తుంది, ఈ అపార్ట్మెంట్ పక్కనే ఇంకొక అపార్ట్మెంట్. ఆ బిల్డర్ నష్టపోవడంతో పాటు ఒకసారి మీ రైట్ సైడ్ చూస్తే పెద్ద పెద్ద ఫెన్సింగ్ వేసి గేట్లా కనిపిస్తుంది చూడండి అటువైపు. 2024 ఎలక్షన్స్కి ముందు ఇది కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ పర్పస్లో ఆ ఫెన్సింగ్ వేయడం జరిగింది. అది కూడా దాదాపు 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి, అది కూడా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఈ ఫెన్సింగ్ వేయడం జరిగింది. కరకట్ట ప్రాంతంలో అక్కడ దాదాపు 250 కుటుంబాలు నివాసం ఉంటాయి. సో ఈ సెక్యూరిటీ పర్పస్తో ఆ 250 కుటుంబాలను కూడా ఖాళీ చేయించి రోడ్డును పడిన పరిస్థితి అప్పట్లో ఉంది. సో వారు ఎప్పుడూ కూడా పేదవాళ్ళ కోసమే ఉంటాను, నా ఎస్సీలు, నా బీసీలు, నా పేదలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి 250 కుటుంబాలు, పేద కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి కారణమయ్యారు. మరి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సెక్యూరిటీ పర్పస్తో ఈ ఫెన్సింగ్ వేయించుకున్నారు. మరి వీటి గురించి, ఈ ప్రజాధనం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఏ నాయకుడైనా ప్రశ్నిస్తున్నాడా, నిలదీస్తున్నాడా? ఆ ఖర్చు గురించి అవకాశాలు ఉంటాయా, అడిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? వేచి చూడాలి. మనం కరకట్ట గురించి మాట్లాడుకున్నాం కదా, నా వెనుక కనిపిస్తుందే కరకట్ట ప్రాంతం అనమాట. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలనే 200 కుటుంబాలని ఖాళీ చేయించడం జరిగింది. ఇక్కడ ఇటువైపు వెళ్లకుండా, వాహనాలు అనేవి వెళ్లకుండా చూడండి, ఒక 2 అడుగుల మేర చిన్న గోడలాగా కట్టేసి పోల్స్ వేసేశారు. సో ఎలాంటి వాహనాలకి ఇటువైపు నుంచి అనుమతి లేకుండా ఉందన్నమాట.